ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారు డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ మాసం వెళ్ళేలోపు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు, కూర్చొని తిన్న తరగని డబ్బు మీకు వస్తుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే కార్తీక మాసం వెళ్ళేలోపు వీరి కుక్కకి ఏం తినిపించడం ద్వారా ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటారు. ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసుకుంటే గనక వీరు చాలా మంచి వ్యక్తులు. అలాగే ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉంటే చూసి ఊరుకోకుండా వారికి అవసరమైన సహాయం కూడా చేస్తుంటారు. అలాగే మేషరాశి వారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. ఏం పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ఫుల్ ఫలితాలను పొందుకోవాలని ఆరాటం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే అపజయాలను చూసి తట్టుకోలేరు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా విజయపదంలో దూసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే వీరికి ఫెయిల్యూర్స్ అనేది నచ్చదు. ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ వాటిని అధిగమించి మళ్ళీ సక్సెస్ సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ మాసంలో చేసేటువంటి కొన్ని పనుల వల్ల జీవితంలో ఊహించని పురోగతి అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో స్నానం, దానం, జపం, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వన భోజనాలు వంటివి చేయటం వలన జన్మ జన్మల పాపాలని ప్రక్షాళన చేసి అనంత పుణ్య ఫలాలను మనకు ప్రసాదిస్తుంది. న కార్తీక నమో మాసః న దేవం కేశవార్పణం నచ వేదనం నమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగాతో సమానమైన తీర్థం లేదు అని దీని అర్థం. శివుడికి ప్రీతిపార్థమైన కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతికరం ఈ కార్తీక మాసం. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు కూడా పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలల ఉండే వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, పూజలు, లక్ష బిల్వాలతో పూజలు, అమ్మవారి కుంకుమార్చనలు విశేషంగా జరుపుతుంటారు. అలాగే విశేష అర్చన జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలాగా సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశ్రుతోషుడు అనే బిరుదు వచ్చింది. ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమ్మకం మారు మోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాల్లో కూడా ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వరం అని పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసం అంతా కూడా పుణ్యనది స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలో పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు నిత్యం. ఇక కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది.
అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసం ముగిసేలోపు అంటే డిసెంబర్ 1వ తేదీతో ఈ కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. ఈలోపు మీరు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఎటువంటి బాధలు కష్టాలైతే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీరు విముక్తినైతే పొందుకుంటారు. కుక్క అంటే కనుక కాలభైరవుని యొక్క స్వరూపం అని చూస్తుంటాం. కార్తీక మాసం ముగిసేలోపు కుక్కకి ఇది ఒకటి తినిపించటం వలన మీరు జన్మల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మేషరాశి వారి యొక్క మంచి రోజు చూసుకొని, అంటే అది సోమవారం కావచ్చు, లేదంటే కనుక బుధవారం కావచ్చు, లేకపోతే శనివారం కావచ్చు, ఈ 3 రోజులలో ఏదైనా ఒక రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి మీరు ఇంట్లో బియ్యంతో అన్నం వండుకుంటారు కదండి, అదే బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని అన్నం వండేసేయండి. ఈ విధంగా అన్నం వండేసిన తర్వాత ఆ యొక్క అన్నంలో నుండి కొద్దిగా భాగాన్ని తీసి మీ పూజా మందిరంలో దేవుడి పటాల ముందు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీ అన్నంలోని కొంత భాగాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో పెరుగు పోసేసి ఆ యొక్క అన్నాన్ని మెత్తగా కలిపేసేయండి. దాంట్లో చక్కెర వేయండి. ఈ విధంగా చేసినటువంటి పదార్థాన్ని అనేది కుక్కకి చాలా ప్రీతికరమైనది. మీ ఇంట్లో శునకం కనుక ఉంటే, అంటే పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి, చాలామందికి కుక్కల్ని పెంచుకునే అలవాటు కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అలవాటు ఉంటే మీ ఇంట్లో ఉన్న కుక్కకి తినిపించండి, లేకపోతే కనుక వీధి కుక్కకైనా సరే తినిపించండి. ఆ కుక్క మనస్ఫూర్తిగా మీరు పెట్టిన అన్నం తింటే కనుక కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. దాంతోపాటు శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి మేషరాశి వారు కార్తీక మాసం వెళ్ళేలోపు అంటే డిసెంబర్ 1వ తేదీలోపు మీరు ఈ విధంగా కుక్కకి తినిపించటం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించుకొని మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి మీరు ఖచ్చితంగా విముక్తి పొందుకుంటారు. ఇంతకుముందు ఎలాగైతే సమస్యలతో పరిష్కారం దొరకక మీరు సతమతం అవుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు. ఆర్థికంగా గణనీయమైన సంపద మీకు లభిస్తుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలని వారి యొక్క కోరిక తీరుతుంది. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఊహించని అభివృద్ధికరమైనటువంటి ఫలితాలను కూడా ఖచ్చితంగా మేషరాశి వారు చూడగలుగుతారు. కాబట్టి కార్తీక మాసం వెళ్ళేలోపు కుక్కకి ఇదొక్కటి తినిపించండి చాలు. ఖచ్చితంగా ఆర్థిక పురోగతి లభిస్తుంది. అలాగే మీకు వీలైతే ప్రతిరోజు దీపారాధన చేసుకోండి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు పరిష్కారమై అనుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ జీవితంలో మునుపు ఎటువంటి కష్టాలు, బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి మీరు